వెల్కమ్ బ్యాక్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో జైలు నుంచి 24 గంటలలోపే విడుదలైన ఆయన చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో సైతం సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న పోలీసులు కేసు కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా ఈ నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ రాత్రి మొత్తం తన లీగల్ టీంతో కలిసి చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొద్ది గంటలో హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కలిసి విచారణకు హాజరు కానున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. క్రాంతి మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. క్రాంతి, నోటీసులు అందుకున్నారు పోలీసుల నుంచి, వాళ్ళ 11 గంటలకు హాజరు కానున్నారా, లేకపోతే దీనికి కూడా ఏమైనా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? అండ్ లీగల్ టీంతో ఎటువంటి సంప్రదింపులు జరిపారు అల్లు అర్జున్? రైట్ శ్రీదేవి, ప్రస్తుతం ఏదైతే సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. అయితే ఇదే అంశంలో అల్లు అర్జున్ కూడా చిచ్చల్గూడ జైల్లో కూడా ఒక రోజు నివసించి కూడా రావడం జరిగింది. ఇదే విషయంలో మరోసారి చికట్పల్లి పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు ఉదయం, అంటే ఇప్పుడు మరికొద్ది సేపట్లో చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ఆధ్వర్యంలో మాత్రం అల్లు అర్జున్ ని విచారించబోతున్నారు. అయితే ఇదే అంశంలో ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర నివాసం కావచ్చు, లేదంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగానైతే పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అయితే చికట్పల్లి పోలీస్ స్టేషన్ దాదాపుగా 200 మీటర్ల దూరం నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిబంధించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆఫీసులకు వెళ్లే ఆంక్షలు అంటే పబ్లిక్ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈ మరోసారి ఎందుకంటే అభిమానులు కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు ఇంటి వద్దకైతే వచ్చే అవకాశం ఉందనుకుంటూ మాత్రం పోలీసులు ముందస్తుగా జాగ్రత్తలు మాత్రం దాదాపుగా కొన్ని వందల మంది పోలీసులు అయితే ఇటు జుబ్లీహిల్స్ నుంచి చికట్పల్లి పోలీస్ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఏర్పడ్డది. అయితే ఈ ఆంక్షలకు ఎందుకంటే మీడియాకు చెప్పిన అంశాలపై కూడా ఏసీపీ విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్కి వచ్చే ముందు కూడా యాజమాన్యానికి కావచ్చు, లేదంటే ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరికి సమాచారం ఇచ్చారు, ఏ విధంగా సమాచారం ఇచ్చారు కావచ్చు, లేదు అని అంటే దీనిపై పూర్తి వివరాలు అయితే తీసుకోబోతున్నట్టుగా కూడా కొంత తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరోసారి పోలీసులు అరెస్ట్ తీసుకుంటారా, లేదు అంటే వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి, క్రాంతి, అయితే ప్రెస్ మీట్ పెట్టే ముందు అల్లు అర్జున్కి ఆ విషయాలు తెలియదు. ఒకవేళ తెలియకపోయినా లీగల్ టీం ఏది అల్లు అర్జున్కి ఈ విషయాలు వెల్లడించలేదు. ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని. అయితే ఇప్పుడు ఈ నోటీసులు అనేది ప్రెస్ మీట్ పెట్టినందుక, లేకపోతే ప్రెస్ మీట్లో అసలు తొక్కిసలాటకి దానికి నాకు సంబంధం ఏమీ లేదు అన్న దానికి నోటీసులు పంపించారా? రైట్, అంటే ఇప్పటికీ అల్లు అర్జున్ టీమ్ లీగల్ టీం ఎందుకంటే చనిపోయిన 24 గంటల వరకు నాకు తెలియదు అని చెప్పడం కావచ్చు, లేదు అని అంటే నేను ర్యాలీ చేయలేదు అని చెప్పడం కావచ్చు. ఎందుకంటే పూర్తిగా విజువల్స్ ని బట్టి కూడా పోలీసులు అయితే విచారించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చెప్పిన మాటలు కొన్ని మీడియాకు చెప్పిన విషయాలు చూసుకున్నా కూడా కొన్ని అబద్ధాలుగా చెప్పినట్టు కూడా కొన్ని భావించి పోలీసులు అయితే విచారించే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి, క్రాంతి, ఇప్పుడు లీగల్ టీంతో మాట్లాడారు, ఓకే, నోటీసులు అందుకున్నారు, ఇవాళ 11 గంటలకి హాజరు కానున్నారు. ఆయన కొన్ని అబద్ధాలు చెప్పారా, కొన్ని మాటలు మాట్లాడారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు సాక్ష్యాలతో సహా ఆల్రెడీ పోలీసులు ఒక వీడియో అంతా చూపించారు, ఒక 10 మినిట్స్ పెడుతున్న వీడియో అంతా కూడా. సో దీనికి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ ఆయన లీగల్ టీం కానీ ఏమంటున్నారు? రైట్ శ్రీదేవి, ప్రస్తుతం దీనిపైనే పోలీసులు అయితే విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ర్యాలీ చేయలేదు అని చెప్పడం కావచ్చు, లేదు అని అంటే సమాచారం వస్తున్న విషయం సమాచారం ఇచ్చినాము అనేసి కూడా చెప్పడం కావచ్చు. అయితే ఈ 2 అంశాల మీద కూడా పోలీసు ఏసీపీ ఆధ్వర్యంలోనైతే విచారించే అవకాశం అయితే స్పష్టత కనిపిస్తుంది. అయితే లీగల్ టీం నుంచి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది కావచ్చు, లేదు అని అంటే అల్లు అర్జున్ ఒకవేళ హాజరు కాకుండా మరోసారి సమయం కోరుకుంటారా, లేదు అని అంటే హాజరవుతారా అనేది కూడా కొంత ఉత్కంఠంగానైతే ఉంది. బట్ పూర్తిగా అల్లు అర్జున్ ని మరోసారి విచారించిన తర్వాత మాత్రం ఈ వాంగ్మూలం రికార్డింగ్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఏం చెప్తాడనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. శ్రీదేవి, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. నోటీసులు అందుకున్న తర్వాత ఇవాళ 11 గంటలకు అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి.